హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 38వ భాగాన్ని వినేద్దాం. నువ్వు నన్ను మంజు అక్క అని పిలిచినంత మాత్రాన నా తమ్ముడు నీకు రిషి అన్నయ్య అవ్వడు బిడ్డ అంది మంజు అక్క నవ్వుతూ. ఏం మాట్లాడుతున్నావక్క? నేను రిషి బెస్ట్ ఫ్రెండ్స్. అసలు ఓ మై ఫ్రెండ్ మూవీ చూసావా? అది మేమిద్దరం. అసలు ఒక వసంతం, ఒక ఓ మై ఫ్రెండ్, ఒక రిషి సుబ్బు. ఓకే ఓకే, మీ ఫ్రెండ్షిప్ డెప్త్ మంజుమల్ బాయ్స్ కంటే ఎక్కువని నాకు అర్థమైంది. పద క్యాబ్ ఎక్కుదాం అంది మంజు అక్క. వాళ్ళ తాతయ్య నాన్నమ్మ కూడా మాట్లాడి బాయ్ చెప్పేశారు. బాయ్ రిషి, టేక్ కేర్, బెంగళూరు వెళ్ళాక కాల్ చేయి అని తనకి చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెయ్యి ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అని నా చేతికి చెయ్యి అందించాడు. చిన్నగా నవ్వి క్యాబ్లో కూర్చున్నాను నేను. రేయ్, తాగుడు సిగరెట్ అలవాటు చేసుకున్నావో నీ లివర్ కిడ్నీ డిసెక్ట్ చేసి పడేస్తాను. జంక్ తినకు, షుగర్ కట్ చేయి అండ్ రోజు ఏసీలో కూర్చోకుండా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండు, సరేనా అని తన తలని మరి ఇదిగో ఖర్చులు కొంచెం అని పాకెట్లో మనీ పెట్టేసి బాయ్ అంది అక్క. ఉన్నాయక్క అన్నాడు రిషి. దాచుకో పర్లేదు అని నవ్వి క్యాబ్లో కూర్చుంది అక్క కూడా. క్యాబ్ స్టార్ట్ అయ్యాక ఆంటీ కన్నీళ్లు పెట్టుకుంటుంటే అబ్బబ్బా ఏడుపు ఎందుకమ్మా అంది మంజక్క. ఇంకా చిన్న పిల్లాడు, అప్పుడే ఉద్యోగం, ఇంకా వాడి సరదాలు ఏమి తీరుతాయి? డబ్బు జీవితం అయిపోతుంది. ఆరోగ్యం పట్ల తిండి పట్ల ధ్యాస పెట్టుకుంటాడా అని కళ్ళు తుడుచుకుంటుంటే, ఉద్యోగం లేదని పిల్లల్ని తిట్టే తల్లిదండ్రులు చూశాను కానీ ఇలా ఉద్యోగం చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటాడేమో అని ఆలోచిస్తున్న వాళ్ళని మొదటిసారి చూడడం వల్ల షాక్ అయ్యాను నేను. నాకు అదే అనిపించింది సుజిత. కానీ వాడు ఇష్టపడుతున్నప్పుడు కాదనడం ఎందుకు అన్నారు తాతయ్య. అయినా వాడు చెడిపోతున్నాడా మనం భయపడ్డానికి? ఉద్యోగం చేసి సెటిల్ అవుతాడు, ఇష్టం లేకపోతే అప్పుడే చదువుకుంటాడు. ఎప్పటికైనా గర్ల్ని కోర్స్ చెయ్యాలని ఉంది వాడికి కూడా అంది మంజు అక్క. ఇంకా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాయొద్దని చెప్పాను నేను అన్నారు అంకుల్. అవునా? అందరికంటే ముందు నేనన్నాను. వాడు మధ్యలో వదిలేయను రాస్తా అని కూర్చున్నాడు. అయినా ఈ పిల్లలు వాళ్ళ మైండ్లో ఏమి తిరుగుతూ ఉంటుందో మనం అస్సలు గెస్ట్ చేయలేం. ఏదో ఒకటి వాళ్ళకి నచ్చినది చేసుకుంటూ 4 రాళ్ళు సంపాదించుకుంటే చాలు అన్నారు అంకుల్ ఇక తేల్చేస్తూ. ఎందుకు వస్తాడు? సుభాషితంని చూడడానికి, మాట్లాడడానికి, వీలైతే ఫ్లడ్ చేయడానికి. అయినా 2 లక్షల శాలరీ జాబ్ వచ్చిందని తెలిసినా ఒప్పుకోదా? తనకేమైనా క్వీన్ విక్టోరియానా? అయినా రిషి ప్రపోజ్ చేసి ఉండలే, లేకపోతే వెంటనే ఒప్పుకునేద్ది అనుకుని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను తలూపుతూ. నాకు రిషి ఈ గాజులు కొన్నాడు చూసారా? చేతులు చూపిస్తూ అడిగారు ఆంటీ. మీ అమ్మకి నేను మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి డైమండ్ గాజులు కూడా కొనిచ్చాను. అవి ఏ రోజైనా ఇంత ప్రేమగా చూపించిందా అన్నారు అంకుల్. లేదు డాడీ, నేను లాస్ట్ ఇయర్ అమ్మ బర్త్డేకి శారీ కొనిచ్చాను నానమ్మ, అప్పుడు కూడా ఎవరికీ చెప్పలేదు తెలుసా అంది మంజక్క. ఏయ్ నోరు ముయ్, నేను స్కూల్కి కట్టుకుని వెళ్ళి అందరికీ చూపించాను అన్నారు ఆంటీ చిరుకోపంగా. ఇంత ప్రేమగా అయితే చూపించలేదు అంది మంజక్క. మీ తండ్రి కూతుర్లకి కుళ్ళే. నా కొడుకు నాకు కొనిచ్చాడని, వాడికి నేనంటేనే ఇష్టం, అందుకే నాకు కొనిచ్చాడు. డాడ్, సర్ప్రైజ్ ఫెయిల్ చేశానని ఏమనుకోకండి, వాడు మీకు ఐఫోన్ కొన్నాడు. రేపు మనం ఇంటికి వెళ్ళాక డెలివరీ అవుతుంది అంది మంజు అక్క. ఐఫోనా? మనీ వేస్ట్ చేయమంటే వీడి తర్వాత ఎవరైనా అన్నారు అంకుల్. లెట్ హిమ్ అండి, సేవ్ చేసుకుంటాడు, ఇప్పుడేగా సంపాదించడం మొదలుపెట్టాడు. 1 ఇయర్ తృప్తిగా ఖర్చు పెట్టుకుంటేనే తర్వాత వాడు జాగ్రత్తగా దాచుకుంటాడు. అయినా వాడేమైనా గర్ల్ ఫ్రెండ్కి కొనిచ్చాడా? మీకేగా, మీకు అక్కర్లేకపోతే నాది ఇంకా పాత సిరీస్ ఐఫోనే, జస్ట్ చెప్తున్నాను అన్నారు ఆంటీ. నేను నీకు ఇవ్వను డాడ్, నాకు కావాలి, నాది 1+ ఫోనే, నాకివ్వండి అంది మంజక్క. నా ఫోన్ నీకు ఇస్తాను లేవే, నన్ను ఆ కొత్త మోడల్ తీసుకుని వాడనివ్వు అన్నారు ఆంటీ. అసలు ఫోన్ ఇస్తానని మీకెవరు చెప్పారు? మీరే అనుకుంటున్నారా అన్నారు అంకుల్. సరిపోయింది, కోతులన్నీ కొట్టుకుని పిల్లికిచ్చినట్టు. అది పిల్లులు కొట్టుకుని కోతికివ్వడం కాదా? పాఠాలు నావి, మీవి లెక్చరర్లు, మారిపోయి ఇటొచ్చేయకండి. ఇంకా డైమండ్స్లో కొనాల్సినవి చాలా ఉన్నాయి నవ్వు ఆపుకుంటూ చెప్పారు ఆంటీ. మీకెవరైనా వేరే తమ్ముడు ఆర్ అన్నయ్య ఉంటే బాగుండేది అన్నాను మంజు అక్కతో. బతికించావు నన్ను, జెండర్ మార్చుకోమనలేదు అంది మంజు అక్క. అక్క, ఇది కూడా మంచి ఆప్షనే, ట్రై చేస్తావా అన్నాను నవ్వుతూ. పర్లేదు సుబ్బు, ఈ జన్మకి నేను మంజు అక్క, నువ్వు సుబ్బు చెల్లి, ఇలా అడ్జస్ట్ అయిపోదాం. కావాలంటే నెక్స్ట్ జన్మలో వేరేగా ట్రై చేద్దాం.
నేను అంతా సెట్ చేస్తా, ఓకేనా అంది అక్క. ఇట్స్ ఓకేలే, అడ్జస్ట్ చేసుకుంటా, పర్లేదు. గుడ్ గర్ల్ అంది అక్క నవ్వుతూ. రిటర్న్ ట్రైన్ బాగా ఎంజాయింగ్గా సాగింది. మధ్యలో పేకాట, గానా కచేరీ, తిండి మీద యుద్ధం, దోమల మీద దండయాత్ర అన్నీ జరిగాయి. ఫస్ట్ తాతయ్య గారు వాళ్ళు దిగిపోయాక ఆ నెక్స్ట్ స్టేషన్లోని అంకుల్ వాళ్ళు దిగిపోయారు. వైజాగ్ వచ్చేలోపు 2 సార్లు టీ తాగి కొంతసేపు గోదావరి బ్రిడ్జికి ఫోటోలు, కొంతసేపు పొలాలకి ఫోటోలు తీసుకుని టైంపాస్ చేసి వైజాగ్లో దిగగానే క్యాబ్ బుక్ చేసుకుని ఇంట్లో వాలిపోయాం. వాడిపోయిన మా మొహాలు చూస్తేనే స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ పెట్టించింది శ్రీజ అక్క. మీ బావకి షిఫ్ట్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది. మీ ట్రైన్ లేట్ అయ్యేసరికి మెంటల్ ఎక్కిపోయాడు. క్యాబ్ బుక్ చేసుకుని వస్తారులే అన్నా వినడు. ఎలా వేగుతామో ఈ మనిషితో అంది శ్రీజ అక్క. చిన్నగా నవ్వి ఆఫీస్కి టైం అవుతుందేమో అన్నాను. లేదు, ఈరోజు అమ్మ వాళ్ళు వస్తామన్నారు, వెయిటింగ్. మీ ఇద్దరు ఫ్రెష్ అయ్యారండి. వీ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ రెస్ట్ తీసుకోండి. రేపటి నుండి రోజులాగానే కాలేజీకి పోవచ్చు అంది శ్రీజ అక్క. ఫ్రెష్ అవ్వాలంటావా అక్క? సాగదీశాను. టైర్డ్నెస్ పోతుంది, హాట్ షవర్ చేయండి తప్పదు అని కిచెన్లోకి వెళ్ళింది అక్క. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే డోర్ రింగ్ అవుతుంటే నేను తీస్తానని వెళ్ళి డోర్ తీసింది శ్రీజ అక్క. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అక్కడికి. మాకొక స్మైల్ ఇచ్చి కూర్చున్నారు సోఫాలో. ట్రిప్ ఎలా అయింది అంటూ. బాగానే అయింది అంకుల్ అని నవ్వి టిఫిన్ కంప్లీట్ చేసి కూర్చున్న మేము కూడా. మీకు ఒక ఫ్లాట్ చూశాను, తీసుకుందామని. ఎప్పుడు నీకు అబ్బాయికి వీలు పడుతుందో చెప్తే ఒకసారి చూసి నచ్చితే ఇక తీసుకుందాం అన్నారు అంకుల్. ఓకే, వివేక్ వచ్చాక చూద్దాం. తను ఒక 50 lakhs బడ్జెట్లో చూస్తున్నాడు అంది. 50 కాదు నాన్న, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు, నేనంతా చూసుకుంటాను అన్నారు అంకుల్. నాన్న, మేమిద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పెళ్లి చేసుకున్నాం. మేము ఉండబోయే ఇల్లు మేమే కొనుక్కుంటాం. ఈ సొసైటీ కోసమని మీరు అఫోర్డ్ చేయలేనివి కూడా మీ మీద రుద్దుకోవద్దు. మీరు ఇల్లు కొనాల్సిన అవసరం ఏమీ లేదు. తను కొంత లోన్ తీసుకుంటాడు, నేను కొంత తీసుకుంటాను. నెమ్మదిగా తీర్చుకుంటాం. ఇంకా చాలా జీవితం ఉంది కదా అంది శ్రీజ అక్క. మీ అత్తగారి మనసు కొద్దిగైనా మారుతుంది కదా శ్రీజ, కొననివ్వు. ఎప్పటికైనా మీకే కదా పెట్టేది అన్నారు అక్క వాళ్ళ మమ్మీ. అత్తన వేలను కూడా గెలికిందా ఏంటి ఇప్పుడు అని అనుకున్నాను. నేను లేని ఈ 3 రోజుల్లో ఏం జరిగిందా అని ఆలోచిస్తూ. మా అత్తగారి బాధ వేరులే. మీరు ఒక ఫ్లాట్ ఇచ్చినంత మాత్రాన ఆవిడ బాధ తీరదు. దానికి సమయమే మందు పుయ్యాలి కానీ మీరు అవన్నీ ఆలోచించొద్దు మా. జస్ట్ తల్లిదండ్రులుగా మాకు తోడుగా ఉండండి చాలు. ఈ ఇల్లు బంగారాలు ఎందుకు? ఒక ఇల్లు సరిపోదా? 100 ఇల్లులు కొని ఎవరు కబ్జా చేస్తున్నారో అని భయపడాలా? ఒక నెక్లెస్ సరిపోదా? ఒళ్ళంతా బంగారం దింపుకుని ఎవడు లాక్కుని వెళ్ళిపోతారని ఆలోచించాలా? మాకు సరిపడా ఇల్లు, వేసుకోవడానికి ఒక 2 వస్తువులు, మా పండుని, మాకు పుట్టబోయే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి డబ్బు, ఇది చాలు. ఇంతకంటే ఎక్కువ మాకేం అక్కర్లేదు. ఈ బేసిక్స్ని సంపాదించుకోగలగా చదువు, తెలివితేటలు ఇచ్చారు, నాకు అదే చాలు. ఇంకెప్పుడు వివేక్ దగ్గర ఈ టాపిక్ తీసుకొని రావద్దు, తను ఫీల్ అవుతాడు నిర్మోహమాటంగా చెప్పేసింది శ్రీజ అక్క. నువ్వు చాలా లక్కీ కదా అంది మంజు అక్క. దేనికి? జనరల్గా మనం ఏదో ఒక ఫ్యామిలీతో మాత్రం పార్ట్ అవుతాం. కానీ నువ్వు చూడు, అటు నాని దగ్గర, ఇటు వివేక్ అన్న వాళ్ళ దగ్గర, మా ఇంట్లో అన్ని దగ్గర నువ్వు మెయిన్ మెంబర్వి. ఏ ప్లాన్స్ వేసినా నిన్ను కలిపే అంది మంజు అక్క నవ్వుతూ. నిజమేలే అన్నా నేను కూడా. నిజానికి సిద్ధార్థ్ నాకు కొంత మంచి చేశాడు. ఆ రోజు తను నన్ను అలా అని ఉండకపోతే నేను శ్రీజ అక్క దగ్గర ఓపెన్ అయ్యేదాన్నే కాదు. అది ఇంత సింపుల్ మ్యాటర్ అని నాకు అర్థమయ్యేదే కాదు. అసలు నా చుట్టూ ఇంత హ్యాపీనెస్ ఉందని నాకెప్పటికీ అర్థమయ్యేదే కాదు. చెడులో కూడా మంచి చూడడం అంటే ఇదేనేమో. అంటే బీవీ పట్టాభిరామం గారు చెప్పిన ఆప్టమిస్టిక్ వేలో ఉన్నాం అన్నమాట మనం అని మస్త్ ఖుష్ ఫీల్ అయ్యి వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ మంజు అక్కని తీసుకున్న రూమ్లోకి వచ్చేసాను. కాసేపు కొరియన్ వెబ్ సిరీస్, కాసేపు తెలుగు బిగ్ బాస్ అయ్యాక ల్యాప్టాప్ ఆన్లో ఉంచి నిద్రలోకి పోయాం ఇద్దరం. లంచ్ టైం అయిందని శ్రీజ అక్క వచ్చి లేపేంత వరకు. ఆంటీ వాళ్ళు ఉన్నారా అన్నాను లేచి మొహం కడుక్కుంటూ. లేదు, ఇందాకే వెళ్ళిపోయారు. మీరు పడుకున్నారుగా, మీ బదులు నాకే బాయ్ చెప్పేశారు అంది శ్రీజ అక్క. అయ్యో పర్లేదు, వస్తారులే ఈ వీకెండ్, ఇల్లు చూడ్డానికి వెళ్దాం అంది అక్క. మళ్ళీ అత్త ఏమైనా చేసిందా అన్నాను మొహం అదోలో పెట్టి. అమ్మ అత్తయ్య రైతు బజార్లో ఎదురెదురు పడ్డారట. పిల్లనిచ్చిన వాళ్ళం కదా అని చిన్నగా నవ్వి పలకరించిందట. రివర్స్లో అష్టోత్తరం చదివి ప్రసాదం ఇచ్చి పంపారట అత్తయ్య అంది అక్క. అబ్బా వదిలే సుబ్బు,
మనకే అలవాటు అవుద్ది అని పదండి లంచ్ చేద్దాం అంది శ్రీజ అక్క. లంచ్ చేసి ఈవినింగ్ బావ వచ్చినంత వరకు అటు ఇటు దొరికి టైంపాస్ చేసాం. బావ రాగానే ట్రిప్ గురించి కొంతసేపు మాట్లాడి మంచు అక్కని డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ రోజులు మామూలు. రొటీన్ బోరింగ్ అంటారు కానీ నాకు మాత్రం రొటీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియకుండానే గడుస్తున్నాయి. బావ వాళ్ళకి అంకుల్ చూపించిన ఇల్లు నచ్చింది. లోన్ తీసుకుని ఇల్లు కొనేశారు. దానిలోకి హ్యాపీగా షిఫ్ట్ అయిపోయాం. రవి వాళ్ళతో ఒక రకమైన క్లోజ్ బాండింగ్ వచ్చేసింది. ఆ హైదరాబాద్ ట్రిప్ తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా అన్నా ఏదైనా చేయాలన్నా నాకు ఒక తోడులాగా వాళ్ళు సెట్ అయిపోయారు. రిషి జాబ్ బెంగళూరులో సూపర్గా సెట్ అయింది. 5 స్టార్ హోటల్. తనకి అన్నీ శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేసే ఒకసారి తనకిష్టమైన పని హాయిగా సెట్ అయింది తనకి. ఈ మధ్యలో ఒక చిన్న కథ జరిగింది. అది జరుగుతుందని రిషి ఎప్పుడో ఊహించేశాడు. అదే జరిగింది. అదే ఏంటంటే క్రిష్కి మేఘాకి బ్రేకప్. వాట్, బ్రేకప్పా అనుకున్న రవి చెప్పినప్పుడు. సివిల్లో ఒక అబ్బాయి స్పోర్ట్స్ బైక్ మీద కాలేజీకి వచ్చారట. కొన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నారట, బెస్టీస్ అన్నారట. ఇప్పుడు వాళ్ళే రిలేషన్లోకి వెళ్ళి క్రిష్ని కట్ చేశారట. ఇన్ని రోజులు సిద్ధార్థ లాంటి అబ్బాయిలే ఉంటారేమో అనుకున్నాను. నాకు తెలిసింది మేఘా లాంటి అమ్మాయిలు కూడా ఉంటారని. అయినా సిద్ధార్థ లాంటి అమ్మాయిలకి మేఘా లాంటి అమ్మాయిల్ని సెట్ చేయొచ్చుగా, అప్పుడు మాలాంటి వాళ్ళు సేవ్ అవుతారు అని అనుకున్నా. నిజానికి క్రిష్ని ఆ ఫీల్డ్ నుండి బయటకు లాగడానికి చాలా టైం పట్టింది మాకు. శ్రీజ అక్క చేత లైఫ్ కోచింగ్, రోజు బీచ్ డ్రైవ్ ఇప్పిస్తే కొంతలో కొంత మార్పు వచ్చింది. సాగర సంగమం అనే సినిమాని రోజుకి ఒక షో చొప్పున చేసి చూపిస్తే అసలైన ప్రేమంటే ఏంటో తెలుసుకుని మారుతాడని సలహా ఇచ్చాడు బావ. ఆ సలహా ఎంతవరకు పనిచేసిందో తెలియదు కానీ వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం సీరియస్ చేసి హాస్పిటల్లో పెట్టారు. 1 వీక్. ఆ వారం ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం తనలో చాలా చాలా మార్పు వచ్చింది. మేబీ అందుకే అంటారేమో లైఫ్ టీచ్ ద బెస్ట్ లెసన్స్ అని. ఇప్పుడు అందరూ చదువులో సీరియస్ అయిపోయారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తే రిషి కూడా వచ్చేవాడు. ఆ 15 రోజులు పండుగలా ఉండేది. మళ్ళీ తను వెళ్ళిపోగానే బోసిపోయిన ఫీలింగ్. రోజులు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయంటే రవి వాళ్ళు 4th ఇయర్కి, నేను 3rd ఇయర్కి ఎప్పుడు వచ్చేసామో తెలియనే లేదు. రిషి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయి తనని ఫుల్ టైం ఎంప్లాయీస్ చేసేశారు. తనని తాళి సెక్షన్కి జూనియర్ చెఫ్ చేశారట. పని అంతా కూడా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ బాగానే ఉంది తనకి. మంచు అక్క ఎంబీబీఎస్ పూర్తయి వైజాగ్ వదిలి బెంగళూరులో పీజీ జాయిన్ అయింది. అక్కకి క్యాన్సర్ డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ అంట. ఆంకాలజీలో మాస్టర్స్కి ఫ్రీ సీట్ వచ్చింది బెంగళూరులో. మంజు అక్క వైజాగ్ వదిలి వెళ్ళిపోతున్న రోజు నేను ఏడ్చినంత నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏడవలేదు. కొన్ని బంధాలు ఎలా ముడిపడిపోతాయో తెలియకుండానే పెనవేసుకుని పోతాయి కదా. మంజు అక్క అయితే నాకంటే ఎక్కువ ఏడ్చింది. రోజుకి ఒక్కసారైనా వీడియో కాల్లో మాట్లాడాలని పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాకే జరిగింది ఆ ప్రయాణం అంతా. చక్కగా రిషికి ఇచ్చిన 3 బెడ్రూమ్ ఫ్లాట్లో తలో ఒక రూమ్లో ఉంటున్నారు వాళ్ళిద్దరూ. అసలు నేను ఒంటరిగా ఎక్కడా కనిపించకపోవడం వల్లనేమో సిద్ధార్థ్ అయితే నాకెప్పుడూ ఎదురుపడలేదు, నాతో మాట్లాడలేదు. మధ్యలో క్లాస్ వాళ్ళంతా కలిసి బోలెడు సార్లు బంక్ కొట్టినా వాళ్ళతో ఏం ఎంజాయ్ చేస్తామని ఫీల్ వచ్చి రవి వాళ్ళతో కలిసి బంక్ కొట్టేదాన్ని నేను. ఒకరోజు ఇలా బంక్ కొట్టి క్యాంటీన్ దగ్గర లూడో ఆడుకుంటున్నా నన్ను చూసి ఒక్కరికే 3 గంటల పాటు క్లాస్ చెప్పేశారు హెచ్ఓడి మేడం. అప్పటి నుండి బంక్ కొట్టిన కాలేజీలో ఉండకూడదని తీవ్ర సందేశం వచ్చేసింది నాకు. అమ్మమ్మ దగ్గరికి వీకెండ్స్ వెళ్తూ మిగతా రోజులు కాలేజీకి వెళ్తూ రోజులు గడిపేస్తున్న సమయంలో జరిగింది ఒక అద్భుతం. ఏంటి అంటే, రోజులు బోరింగ్గా గడుస్తున్నప్పుడే శిల్ప కళావేదిక వాళ్ళు కండక్ట్ చేస్తున్న క్లాసికల్ డ్యాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయమని మా డ్యాన్స్ టీచర్ ఆర్డర్. అమ్మమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి ప్రోగ్రామ్కి రెడీ అయిపోయాను నేను. 3000 మంది ప్రేక్షకుల మధ్య గోదా కళ్యాణ నాటకం. గోదాదేవిగా నేను, వెంకటేశ్వర స్వామిగా మా డ్యాన్స్ క్లాస్లో ఒక అబ్బాయి. ఆ పర్ఫార్మెన్స్కి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది మాకు. శ్రీజ అక్క, బావ కూడా ఫస్ట్ రోలోనే ఉన్నారు క్లాప్స్ కొడుతూ. వాళ్ళందరినీ చూసి చిన్న స్మైల్ ఇచ్చి సన్మానం తర్వాత అవన్నీ పట్టుకుని డ్రెస్ మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్ళాను నేను. డ్రెస్ చేంజ్ చేసుకుందామని అన్ని ఆర్నమెంట్స్ తీస్తున్నప్పుడే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ విని శ్రీజ అక్క ఏమో అని డోర్ తీసి చూసేలోపే నన్ను లోపలికి నెట్టేసి లోపల నుండి డోర్ లాక్ చేశాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఆశ్చర్యంగా చూశాను తన వైపు. మొహానికి సగం పైగా గడ్డం, కళ్ళు ఎర్రగా, చూడ్డానికి ఏదో క్రిమినల్లా ఉన్నాడు. మొదటి రోజు నేను చూసిన సిద్ధార్థ్ తననేనా అని డౌట్ వస్తుంటే భయంగా చూస్తున్నాను తన వైపు. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలా అందరి మధ్య పర్ఫార్మెన్స్ ఇవ్వద్దని, కంచు కంఠంతో అడిగాడు కోపంగా. డోర్ ఓపెన్ చేసి సిద్ధార్థ్ భయంగా చెప్పాను తనని తప్పించుకుంటూ. ఎన్నిసార్లు చెప్పాను చిత్ర నీకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వద్దని. నా భుజాలు పట్టుకుని వెనక్కిలాగా అడిగాడు సిద్ధార్థ్. ప్లీజ్ వెళ్ళు బయటికి,
కంగారు వచ్చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగిపోతున్నాయి నాకు. నీలా బయట డ్యాన్సులు వేసే వాళ్ళని ఏమంటారో తెలుసా అని తను ఏదో చెప్పేలోపు చెవులు మూసుకుని వెళ్ళు సిద్ధార్థ్ అని అరిచాను గట్టిగా. పండు అంటూ బయట నుండి డోర్ కొడుతున్నాడు బావ. ఎవరికైనా నా గురించి చెప్పావో నీ బెడ్రూమ్ కాస్త ఈసారి అసలే ఒక్కరితివే పడుకుంటావుగా అన్నాడు సిద్ధార్థ్ పళ్ళు బిగించి నా చేతిని నలిపేస్తూ. అప్పటికే బయట నుండి డోర్ కొడుతున్న సౌండ్ జోరు అందుకుంటుంటే టపీమని నన్ను తోసేసి తను వాష్రూమ్లో దూరిపోయాడు. డోర్ తీసి శ్రీజ అక్క వైపు బావ వైపు అయోమయంగా చూశాను నేను. ఈ రూమ్ వైపు ఎవరో అబ్బాయి వచ్చాడని మీ బావ చూశాడట. నాకు కంగారు వచ్చేసాను. ఎవరూ లేరుగా అంది అక్క. లేదక్క అని బావ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాను. బట్టలు మార్చుకొనిరా బయలుదేరదాం అన్నాడు బావ. వద్దు ఇంట్లో మార్చుకుంటాను, ఈ రూమ్ ఏదోలా ఉందని డోర్ వేస్తూ వాష్రూమ్ వైపు చూసేసరికి నా వైపు చాలా సీరియస్గా చూస్తూ కనిపించాడు సిద్ధార్థ్. తనకి నేను ఒక్కరితోనే పడుకుంటానని ఎలా తెలిసింది? అసలు సిద్ధార్థ్ని నేను లైట్ తీసుకుంటున్నానా? తన అందరిలాంటి టీనేజరేనా అని ఆలోచిస్తూ బావాలతోనే నడుస్తున్నాను. ఎప్పటికీ తెలియట్లేదు ఆ విషయం ఏంటో. కనీసం అంతమంది మధ్యలో గుర్తింపు వచ్చిందని సంతోషాన్ని లేకుండా చేశాడని కోపం వస్తుంది తన మీద. బెడ్రూమ్ వరకు వచ్చాడంటే తన దగ్గర ఏమైనా ఫోటోలు వీడియోలు ఉన్నాయేమో అని ఆలోచన నన్ను ముందుకు అడుగు వేయనివ్వడం లేదు. ఈ ఆలోచనలో నేను ఏడుస్తుంటే కాలేజీ పెట్టిన 100 yearsలో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఫస్ట్ టైం వచ్చిందట. దానికి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఎలాగైనా క్రాక్ చేయాలని మినిమం బ్రాంచ్కి 3 సెలెక్ట్ అవ్వాలని అందరికీ చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు వీసీ సార్. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఏదో మరమనిషిలా వింటున్నానే కానీ అసలు ఆలోచనలంతా నా బెడ్రూమ్ దగ్గరే ఉన్నాయి. నిన్న మొన్న రూమ్ అంతా పీకి పాకం చేసి అన్నిటినీ వెతికాను కానీ నాకేం కనిపించలేదు. మనకి కనిపించే సైజే కాకుండా ఇంకా చిన్న కెమెరాలు కూడా ఉంటాయన్న భయానికి నేను శ్రీజాక్క వాళ్ళ రూమ్ కూడా వాడుకోవడం, హాల్లో పడుకోవడం మొదలుపెట్టాను ఎందుకైనా మంచిదని. ఆ మీటింగ్ అయిపోయి అందరూ వెళ్ళిపోతుంటే యూ స్టే మిస్ చిత్రా సుబ్బలక్ష్మి అన్నారు విసి సార్. ఎస్ సార్ అని కూర్చున్నాను వెయిట్ చేస్తూ. చూడమ్మా, ఇది ఈజీ ఆఫర్ కాదు. నేను చెప్పినట్టు బ్రాంచ్కి 3 కాదు కదా, కాలేజ్ మొత్తం కలిపి 3 కూడా రాదు. ఈ విషయం నాకు కూడా తెలుసు. జస్ట్ మిమ్మల్ని మోటివేట్ చేయాలని మాత్రమే చెప్పాను. కానీ మన కాలేజీ నుండి నువ్వు సెలెక్ట్ అవ్వాలని నాకుంది. నువ్వు కూడా మీ అమ్మగారి లాగానే నీ క్రెడిబిలిటీని సెమిస్టర్ మార్క్స్లో చూపిస్తున్నావు. బట్ సరైన ఉద్యోగం లేనప్పుడు ఈ మార్క్స్ అన్నీ కూర వండుకోవడానికి కూడా పనికిరావని నీకు తెలుసు కదా. సో ఈ 2 months టైంని ఎలాగైనా యూటిలైజ్ చేసుకో. ఆ ఆఫర్ నువ్వు కొట్టాలి అన్నారు విసి సార్. ఓకే సార్ అన్నాను. దట్స్ గుడ్. మళ్ళీ కలిసేటప్పటికి నీ చేతిలో ఆఫర్ లెటర్ ఉండాలి. యూ కెన్ గో నౌ అన్నారు విసి సార్. ఈ టీచర్లు ఇలానే మాట్లాడతారని విసుక్కొని బయటకు వచ్చేసి క్లాస్లో కూర్చున్నాను. ఎంత ఆలోచిస్తున్నా తలనొప్పి తప్ప ఇంకొకటి రావడం లేదు. నువ్వు నా కొద్దురా నాయనా అంటున్నా వినకపోతే ఏం చెప్పాలి? ఇలా వేధిస్తే ప్రేమ రాదని వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలని యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను కానీ పెద్దగా ప్రయోజనం లేదు. ఒకటే వంటని 30 ఛానల్స్లో పెట్టే బదులు ఇలాంటి లైఫ్ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలో పెట్టచ్చుగా అని విసుగ్గా అనుకునేలోపై మిస్ అమ్మ అని ఒక ఛానల్ కనిపించింది. శ్రీజ అక్కలానే 25 years లోపు ఉండే ఒక అక్క. తన పేరు అభినయ అర్జున్ అంట. తన ఛానల్ నిండా ఇలా మనం రోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే, వాటి గురించి ప్యారడీలు, ఎలా సాల్వ్ చేయాలని సొల్యూషన్స్ ఇవే ఉన్నాయి. నాకు కావాల్సిన వీడియో చూద్దామని మొదలుపెట్టిన మొత్తం అన్నింటినీ చూసేసాను కంటిన్యూగా. అలాంటి వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడమే అంట. అటెన్షన్ లేకపోతేనో మనం వాళ్ళకంటే ఫేమస్ అయిపోతాం అని ఇన్సెక్యూరిటీ క్రియేట్ అవుతేనో వాళ్ళు అలా బిహేవ్ చేస్తారట. ఎప్పుడైనా అలా చేస్తే వాళ్ళ విలువ వాళ్ళకి అప్పచెప్పేలా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయాలంట. మనం మౌనంగా ఉన్నంతసేపే వాళ్ళు అలా మాట్లాడతారట. మనం నోరెత్తి అరిస్తే వాళ్ళు కామ్ అయిపోతారట. కాబట్టి మనం మౌనంగా ఉండకుండా ఏదో ఒక కౌంటర్ ఇవ్వాలట. అంతేకాకుండా పైకి అలా ఉంటారే కానీ ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలా చాలా భయంగా ఉంటారట. కాబట్టి మనం కొంచెం ధైర్యం చూపితే చాలట. ఇవన్నీ మిస్ అమ్మ చెప్పిన కబుర్లు. 3 ఏళ్ళుగా నాకు తెలిసిన సిద్ధార్థ్ ప్రవర్తనని విశ్లేషిస్తే కరెక్టే అనిపించింది నాకు కూడా. ఈసారి సిద్ధార్థ్ కనిపిస్తే వదలకూడదని అనుకుంటూ తను కనిపించాలని బలంగా కోరుకున్నాను నేను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.